కరీంనగర్లో తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంఘం అధ్యక్షులు బొంకూరు రాములు నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, బీఆర్ఎస్ నేత చల్లా హరిశంకర్ ముఖ్య అతిథులుగా పాల్గొని మేడే జెండాను ఆవిష్కరించారు. వారు కార్మికుల హక్కుల కోసం ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం బొంకూరి రాములు కార్మికులకు లేబర్ కార్డులు తప్పనిసరిగా తీసుకోవాలని, మోసగాలను నమ్మవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు మరియు కార్మిక సంఘ సభ్యులు పాల్గొన్నారు. ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే సందర్భంగా ఈరోజు బీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు బొంకూరి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మరి మున్సిపల్ కార్మికుల వద్ద, అదేవిధంగా ఆటో కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో, అదేవిధంగా భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో ఇక్కడ మన అధ్యక్షులు, భవన కార్మికుల అధ్యక్షులు బొంకూరి రాములు గారు, అదేవిధంగా వాళ్ళ కార్యవర్గం, అక్కడ మా శ్రీనివాసరెడ్డి సంపత్ గారు కార్యదర్శి, మరియు ఇక్కడ మార్కెట్ కమిటీలో ఉన్న అమాలి యూనియన్ ఆధ్వర్యంలో కూడా బీఆర్టీ ఆధ్వర్యంలో ఇలా జెండా ఆవిష్కరించడం జరిగింది. ఇలా దేశం అన్ని రంగాల్లో ముందుకోవాలంటే కార్మికులే ముఖ్యం. ఆ రోజు చికాగోలో జరిగిన ఆ అమరవీరుల రోజే ఇలా మేడేగా మే 1ను వారికి ఆత్మశాంతిగా ఇలా ప్రపంచ కార్మిక డేగా చేసుకోవడం జరుగుతుంది. ప్రపంచం మొత్తంలో ఎక్కువ మంది కలిసి కుల మతాలకు అతీతంగా చేసుకునే పండుగనే మేడే. కార్మికులు లేనిది ఇలా దేశం మనుగడనే ఉండదు. కార్మికుడు లేనిది ప్రపంచమే లేదు. ఏ దేశమైనా ముందుకోతుంది, మొదటి వరుసలో నిలబడ్డది ప్రపంచంలో అంటే దాని వెనుక ఉన్నది కార్మికుడే. మరి కార్మికుల హక్కులకు ఐక్యంగా ఉన్నప్పుడు మాత్రమే కార్మికులందరూ వాళ్ళ హక్కులను సాధించుకునేందుకు ఉంటుంది. విడిపోయి ఉన్నప్పుడు యాజమాన్యం కానీ, అధికారులు కానీ, మిగతా వాళ్ళు కానీ వారిని వాళ్ళ కార్మికుల శ్రమ దోపిడీకి గురయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి శ్రమ దోపిడీకి గురి కాకుండా పని దినాలను, పని టైమును కూడా మరి సరి అయిన టైమును కేటాయించి మరి యాజమాన్యం కూడా ఉండాలంటే మన కార్మికులంతా ఐక్యతతో ఉండవలసిన అవసరం ఉంది. బీఆర్టీ ఆధ్వర్యంలో చాలా కార్మిక సంఘాలు కూడా అనుబంధంగా ఉన్నాయి. ఇవన్నిటి కూడా కరీంనగర్ నగరంలో బీఆర్ఎస్ పార్టీ మరి అండగా ఉంటుందని, కార్మికులకు, ఆటో కార్మికులకు కానీ, భవన నిర్మాణ కార్మికులకు కానీ, మిగతా కార్మికులందరికీ కూడా ఒక మంచి వారికి కావాల్సిన అన్ని వసతులను కూడా కల్పించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మరి ముందున్నది. ఇప్పుడు కూడా బీఆర్టీ ఆధ్వర్యంలో అనుబంధంగా ఉన్న కార్మిక సంఘాలన్నిటికి కూడా మరి అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని తెలియజేస్తూ అందరికీ, మా కార్మిక లోకానికి, కరీంనగర్ నగర మరియు జిల్లా రాష్ట్రంలో ఉన్న మా కార్మికులందరికీ కూడా మేడే సందర్భంగా వారికి ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం. ఈ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా సుభాష్ నగర్లో మరి బొంకూరు రాములు గారి ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల ఆఫీస్ లోపల జెండా ఎగరవేసి మేడే దినోత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు శ్రీ చల్లా హరిశంకర్ గారు, ఇతర కార్మిక సోదరులందరూ కూడా పాల్గొనడం జరిగింది. 1886 సంవత్సరంలో చికాగో నగరంలో ఆనాడు కార్మికులు పని గంటలు తగ్గించాలని, పనిచేసే చోట మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, అదేవిధంగా జీతభత్యాలు పెంచాలని అనేక రకాల ప్రధానమైనటువంటి సమస్యలతోటి 8 గంటల పాటు చికాగో నగరంలో గుమిగూడి స్ట్రైక్ చేస్తే మరి ఆ రోజు ఆ యజమానులు వారి కాల్పులు జరగడంతో చాలామంది కార్మికులు చనిపోవడం, ఆ కార్మికుల రక్తంలో నుంచి ఒక కార్మికుడు తన తడిచిన షర్టును తీసి దాని పైకి ఎగరవేసి ఇది మా త్యాగానికి చిహ్నము, దీన్ని ఎర్రజెండాగా భావించి దీని స్ఫూర్తిగా మేము పోరాటాలు సాగించి మా హక్కులు సాధించుకుంటామని చెప్పి ఆ రోజు ఏదైతే కార్మికుడు ఆ రకంగా జెండా ఎగరవేసిండో ఆ రోజు నుండి మరి అది ఎర్రజెండాగా మారింది. ఆ మే 1ని ప్రపంచ కార్మికులందరూ మేడే ఉత్సవంగా జరుపుకుంటున్నారు. ఆ మేడే దినోత్సవాన్ని స్ఫూర్తిగా తీసుకొని కార్మికులు ఆనాటి నుంచి ఈనాటి వరకు పోరాటాలు చేస్తూ తమ ఉనికిని చాటుకుంటున్నారు. ఈ సందర్భంగా దేశ అభివృద్ధి రథ చక్రానికి
మరి వారి రక్తాన్ని ఇంధనంగా పోసి చెమట చుక్కలు చిందిస్తున్నటువంటి కార్మిక సోదరులందరికీ నా హృదయపూర్వక మేడే దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేశ ఉత్పత్తి లోపల భాగమై సంపదను అనేక త్యాగాలకు కష్ట నష్టాలకు వచ్చి సంపదను సృష్టిస్తున్నటువంటి కార్మికుల యొక్క శ్రమ అమూల్యమైనది. ఆ అమూల్యమైన శ్రమను గుర్తించి ప్రభుత్వాలు వారికి సరి అయినటువంటి సౌకర్యాలు జీతభత్యాలు కల్పించి జీవన భద్రత కల్పించాలి. కార్మికుల శ్రేయస్సే దేశ శ్రేయస్సు. కార్మికులు కనుక ఉత్పత్తి కొనసాగించకపోతే దేశం యొక్క సమాజం మనుగడనే మరి ప్రమాదంలో పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఇవాళ ఒక పరిశ్రమ నడుపుతున్నవాడు 10 మెతుకులు కూడా మింగలేని పరిస్థితులు ఏర్పడినటువంటి సందర్భంలో మరి కేసీఆర్ గారి ప్రభుత్వం 10 సంవత్సరాలు భవన నిర్మాణ కార్మికుల కోసం, ఆటో కార్మికుల కోసం, అదేవిధంగా కర్మాగారంలో పనిచేసే వాళ్ళ కోసం, అన్ని రంగాల్లో పనిచేసే కార్మికుల యొక్క అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. మరి అవే పథకాలను ఇప్పుడున్న ప్రభుత్వం కూడా కొనసాగించాలని చెప్పి కోరుతూ మరి ఈ మేడే సందర్భంగా ప్రతి ఒక్క కార్మికుడికి మరొకసారి హృదయపూర్వక మేడే అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవ సందర్భంగా మేము బీఆర్ఎస్ మైనార్టీ పక్షాన కార్మిక సోదరులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు కరీంనగర్ శివాజీనగర్ 27 డివిజన్లో భవన నిర్మాణ శాఖ కార్మిక అధ్యక్షులు బొంకూరి రాములు గారి అధ్యక్షంలో ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరుగుతుంది. ఇక్కడ కార్యక్రమము చాలా మేము వాళ్ళకి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా మన మాజీ నగర అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ చల్లాశంకర్ గారు, మోహన్ గారు మరియు అందరూ ఇక్కడ పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు విషయం మొత్తం దాదాపు పెద్దలు చెప్పినారు. నేను ఒకటే విషయం చెప్తున్నా, కార్మిక చట్టాలు మార్చేటప్పుడు కార్మికులతో సంప్రదించి చట్టాలు తేవాలి. కానీ కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్ చట్టాలు తీసుకొచ్చి కార్మికులకు శాపంగా మారినాయి. ఈరోజు మనం చూడొచ్చు, 8 గంటల పని కార్మికులకు ఉండే 12 గంటల పని చేసే విధంగా వాళ్ళు చట్టాలు రూపొందించారు. ఇది చాలా బాధాకరం. చట్టాలు రూపొందించేటప్పుడు వాళ్ళకు సంప్రదించాలి. థ్యాంక్ యూ. జై తెలంగాణ.